అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి శివరాత్రి పర్వదినం రానున్న రోజుల్లో మీకు ప్రత్యేకమైన నియమాలు ఎలా పాటించాలి, ఆ యొక్క దైవ సన్నిధిలో మీరు ఎలాగ ఆధ్యాత్మికంగా గడపాలి, అలాగే మీరు కొన్ని చేసేటువంటి దైవ అనుగ్రహంలో లేకున్నటువంటి కార్యక్రమాలు అవి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ అభిషేకం చేస్తే ఎలాగని చెప్పి మరి మీ ముందుకు వస్తున్నాను. మరి అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు రానున్న రోజుల్లో 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం ఉంది కాబట్టి ఈ యొక్క పర్వదినం రోజున ఆ యొక్క సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసనాథుడే మరి ఈ యొక్క భూమికి దిగి వచ్చినటువంటి రోజులుగా భావించి మరి ముందుగా మీకు ఒక చిన్న విషయాలు తెలియచేయడం కోసం వచ్చాను. శివరాత్రి పర్వదినాల్లోనూ భాగంగా శివుడికి పంచామృత అభిషేకాలతో నివేదన చేసి అభిషేకం చేసి ఆ స్వామికి మీ యొక్క శివరాత్రి పర్వదినం రోజున ఈ యొక్క నియమనిష్టలతో ఉండి నియమంతో ఎలాగైతే మనం ముందుకు వెళితే మనకి ఎలాంటి సత్ఫలితాలు దక్కుతాయో మీకు ఒకసారి చెప్తాను. ఆ భగవత్ నామస్మరణలోనే ఎన్నో సంవత్సరాలు కొన్ని సంవత్సరాల తరబడి మరి ఇలాంటి రోజుల్లోనే కుంభమేళ కూడా ఉంది. 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభమేళ రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. అలాంటి పర్వదినంలోనే మహాశివరాత్రి ఆ సాక్షాత్తు కైలాసనాథుడే మరి భూమికి దిగి వచ్చినటువంటి మనగా భావిస్తాం. కాబట్టి మరి ఇలాంటి శివరాత్రి పర్వదినంలో మరి ఆ భగవంతుడి యొక్క నామస్మరణలో మరి తన్మయత్మై ఉండాలి. కాబట్టి శివరాత్రి పర్వదినం తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్వామి సన్నిధానానికి వెళ్ళి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన ఇక్కడ బలవేరామస్వామి తీర్థం ఒకటి ఉంది, అలాగే శ్రీకాళహస్తి, అలాగే భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి అలా రామలింగేశ్వర స్వామి, అలాంటి పుణ్యక్షేత్రాల్లో మనం తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానముతో ఆ స్వామికి అభ్యంగన అభిషేకాలు చేయించిన ఎలాంటి మనకి ఆ కృత్యాలకు గతంలోనే మనం చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ విషయము పత్రులు పెద్దలై ఉంటారు, కాలం చేసిన వారు తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది వీరులైన ఉంటారు. మరి వీరులకి ఎలాంటి మన కార్యక్రమాలు చేయాలి, మరి తల్లిదండ్రులు కాలం చేసిన వారికి ఎలాంటి పితృతర్పణాలు ఇవ్వాలి అనేది మీరు ఒకసారి గమనిస్తే ఒక పుణ్యక్షేత్రాల్లో తీసుకొని ఆ పుణ్యక్షేత్రాల్లో జంగాలు ఉంటారు. ఆ జంగాలకి మీ యొక్క పత్రి ఏదైతే ఇస్తున్నారో తోటకూర వగైరా అలాంటి బియ్యము, ఉప్పు, పప్పు అలాంటివి ఇచ్చి ఆ యొక్క జంగాలతో ఆ యొక్క మీ తల్లిదండ్రుల గోత్రనామాలతో మీరు ఆ యొక్క పర్వదిన సందర్భం రోజున మీరు ఇచ్చినటువంటి పుణ్య కార్యక్రమము వాళ్ళకి ఎన్ని కోట్ల పవర్ వస్తుందంటే మీరు చెప్పదగ్గ విషయం. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అకాల మరణం చెందినవారు, చిన్న వయసులో చనిపోయిన వారు, తల్లిదండ్రులు లేనివారు, ఇలా తోబొట్టు ఇలా రకరకాలైనటువంటి కాలం చేసిన వారు ఉంటారు. అలా కాలం చేసిన వారికి ఇలాంటి పర్వదినంలో మీరు ఇలాంటి పత్రి ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితం మీరు తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో మనం ఒక విధంగా చెప్పాలంటే కుంభమేళ జరుగుతున్న వేళ విశేషాల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటే వాళ్ళకి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయానికి వెళ్తున్నారు, దైవ దర్శనం జరగట్లేదని వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పండి. ఒక దర్శనం అంటే మీ యొక్క శక్తి ఎంత ఉందో భగవంతుడు పరీక్ష చేస్తున్నాడని అర్థం. అంతేగాని మీరు ఏదో ఆవేశంగా వచ్చేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, ఉద్యోగం వెళ్ళిపోవాలి, జాబ్కి వెళ్ళిపోవాలి, అలాంటి ఒక రోజు సెలవన్న తీసుకొని ఇలాంటి పర్వదినం రోజున శివరాత్రి పర్వదినంలో మీరు యొక్క స్వామి సన్నిధానంలో అడుగు పెట్టడం చాలా గొప్ప విశేషం. అలాంటి రోజుల్లోనే మీరు ఆ స్వామికి మీరు ఎన్నో ఫ్రెండ్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలా బంధువుల అనేసి రోజులు ఉంటారు, రకరకాల దగ్గర టైం వేస్ట్ చేస్తుంటారు. భగవంతుడికి కేటాయించలేకపోతున్నారా? భగవంతుడికి కూడా కేటాయించండి. ఆయనే మన మార్గదర్శకులు. అలాంటి భగవంతుడికి మీరు చేసేటువంటి ఇలాంటి రోజుల్లో
ఎలాంటి కార్యక్రమమైనా సరే మీరు చేయమంత పెట్టినా ఆ స్వామి పొంగిపోతాడు. మీరు మీ శక్తి కొరకు ఎంతైనా చేయొచ్చు. అలాంటి చేసినప్పుడు ఆ భగవంతుడికి ఆ శివరాత్రి రోజున మీరు ఏదైనా సరే మీరు ఆ స్వామికి నివేదన చేస్తే పొంగిపోతాడనమాట. అలాంటి సాక్షాత్ పరమశివుడు రోజు రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి రేపు శివరాత్రి రోజున ఈ ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి కొన్ని రోజుల పాటు నియమాలు పాటించి జాగారం ఉంటూ ఆ రోజు స్వామి దర్శనానికి వెళ్ళి జాగారం ఉంటూ ఆ జాగారం తీసుకున్న తర్వాత ఆ రాత్రంతా కూడా శివనామస్మరణలతో మీరు ఇంటికాడ కానీ బయట కానీ మీ సెల్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి సెల్ ఫోన్లో కూడా స్వామి యొక్క నామాలు కానీ పంచామృత అభిషేకాలు చేసిన నమ్మక చమకాలతో ఉన్నటువంటి మంత్రఘోష కానీ ఇలాంటివి విన్నప్పుడు అసలు చేసేటువంటి ఎక్కడైనా సరే కర్మఫలం అనేది పటాపంచలైపోతుంటుంది. కొన్ని మనకి వెనకాల వెంటాడుతూ ఉంటాయి. అలాంటి పరిహారాలు కూడా ఎప్పుడు మన దరికి చేరవు. మనం ఏదైతే కోరుకుంటున్నామో శుభం కలగాలని అవి మాత్రమే మన దరి చేరుతాయి. కాబట్టి మీరు ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళి ఆ స్వామి యొక్క సేవలో ఉండి మీరు ఏదైతే మీ శక్తి కొరకు చేయాలనుకుంటున్నారో ధన రూపే కానీ వస్తు రూపే కానీ బయట ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే భిక్షాటం చేసేవారికి ఆ రోజు మీరు పెట్టినప్పుడు ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు వాళ్ళ రూపంలోనే మీకు ఏదో ఒక నిజస్వరూపం మీకు దర్శనమిస్తాడు. ఆ పుణ్యస్థానాలు ఆచరించి ఆ స్వామి యొక్క తీర్థాన్ని స్వీకరించి ఆ స్వామి ప్రసాదం తీసుకొని ఆ ఒక్కరోజు కూడా కాదండి, ప్రతి నిత్యము కూడా నామస్మరణలతో ఉండాలి. ఆ యొక్క శివనామస్మరణ మనం ఎక్కువగా కంఠస్థం పట్టాలంటే మన శరీరాలు నాభిరంధ్రాలన్నీ కూడా తెరుచుకోవాలంటే ఓంకారం అనే శబ్దాన్ని తీసుకొని ఆ ఓంకార శబ్దాన్ని ఓం అనే అక్షరాలతో మీరు ఎంతవరకు అయితే తీసుకోగలుగుతారో ఒక్కసారి గాలి పీల్చుకొని ఒక్క అర సెకండ్ పాటు ఊపిరిని ఇలా బిగబట్టి ఆ ఓం అనే అక్షరాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క పరిహారం తీసుకుంటారు. మరి ఈరోజు శివరాత్రి పర్వదినం రోజున కాబట్టి మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా సరే సంకల్పం చేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఆ స్వామి సన్నిధానంలో ఉండి ఆ ఒక్కరోజు ఆ సన్నిధానం నిద్ర చేసి మరుసటి రోజు తన నివాసానికి వచ్చి మరి పుణ్య కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చు, శుభ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఆ సన్నిధానంలో ఉన్నప్పుడు ఆవు పాలతో, ఆవు పెరుగుతో, తేనెతో, గంధము, విభూతితో, భస్మముతో, పూలతో, పన్నీరుతో, పంచామృత పళ్ళ రసాలతో అభిషేకించిన ఆ స్వామి పులకరించిపోతాడన్నమాట. మీరు ఖచ్చితంగా ఆ పరిహారం కూడా మీరు ఆ రోజని కాదు ఎప్పుడు చేసినా సరే ఆ పరిహారం మీకు దక్కుతానే ఉంటుంది. బిల్వదళాలు తీసుకొని 3 నేత్రాలు కలిగినటువంటి బిల్వదళాన్ని తీసుకొని ఆ స్వామి సన్నిధానం దగ్గర ఆ స్వామి దగ్గర మీరు ఇచ్చినలా సంపూర్ణ ఆయుష్ని పొందుతారు. ఒక 100 సంవత్సరాలు కాదండి, మీకు ఉచ్చ స్థాయిలోనే ఉంటుంది మీ ఆయుష్ కూడా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏ సంకల్పం అయినా సరే మీరు చెయ్యాలని దృఢంగా మీ ఉన్నప్పుడు ఆ స్వామి సన్నిధానంలో ఉండి మీరు చేసేటువంటిది నాకు ఇది కావాలని ప్రతిసారి మీరు అనండి. అడిగిన తర్వాత తండ్రి నేను ఈ సన్నిధానంలో ఉన్నాను, నా కోరిక నెరవేర్చు, నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఈసారి నుంచి ఈ రోజు నుంచైనా నా జాతకం మార్చు, నా భవిష్యత్తు మార్చు, నా యొక్క ఇది స్థితిగతులు మార్చు తండ్రి అని ఆ స్వామికి మొరపెట్టుకున్నా ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మీరు ఆ శివరాత్రి పర్వదినం రోజున జాగారం చేయండి, ఆ సన్నిధానంలో ఉండండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి. మరి మీరు చేసేటువంటి పితృతర్పణాలే కానీ పిండ ప్రధానాలే కానీ ఆ రోజు ఎప్పుడైతే చేస్తారో వేకువజాములో ఆ యొక్క సన్నిధానంలో చెరువు దగ్గర ఖచ్చితంగా స్వామి సాక్షాత్తు ఆ పితృదేవతలందరినీ కూడా ఆవాహన చేస్తాడు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఆ ఒక్కరోజు మాత్రమే మన కుటుంబ సభ్యులతో కాలం చేసిన వారితో మనం సంభాషణ చేసేటువంటి రోజుగా భావించవచ్చు. ఎందుచేతంటే సాక్షాత్తు మీరు ఇస్తుంటే ఆ పితృతర్పణాలు మీ పక్కనే కూర్చుంటారు వారు. ఎందుకంటే మా పిల్లోడు వచ్చాడు, నా కొడుకు వచ్చాడు, మా అబ్బాయి వచ్చాడు అని రకరకాలుగా వాళ్ళు ఇంకా రాలేదేమిటని ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, చాలామంది తర్వాత ఇద్దామని ఇవ్వచ్చు. అమావాస్య ఘడిల్లో కూడా శివరాత్రి పర్వదినంలోనే అమావాస్య కూడా ఉంది కాబట్టి ఆ అమావాస్య ఘడియల్లో కూడా పితృతర్పణాలు ఇవ్వచ్చు. ఎందుచేత అంటే
కాలం చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లోనే. మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాడా, మా అబ్బాయి ఎప్పుడు వస్తాడా, మా అమ్మాయి వస్తుందా, ఎవరు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపుల్లోనే కొండంత ఆశతో ఉంటారు వారు. అలాంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చేటువంటి ఈ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఇలాంటి రోజు శివరాత్రి రోజున మీరు ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేస్తే వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, సకల అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక దైవ సన్నిధానంలోనే ఉండిపోతారు, లీనమైపోతారు. ఆ పూల సన్నిధానంలో ఉండిపోతారు, స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నరక ప్రాప్తి నుంచి మీరు విముక్తి చేయాలి. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి రోజు వచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు నరక ద్వారాల నుంచి విముక్తి కలిగి స్వర్గ ద్వారాల స్వామి ప్రాప్తి చేస్తాడనమాట. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, పితృదేవతలకి మీరు చేసేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజు చేయండి. మహాశివరాత్రి రోజు మీకు ఎంత అద్భుతమైన ఫలితం తీసుకొస్తుందో, మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ బిజినెస్ ఎలాంటి యొక్క వ్యాపారం కానీ ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడికి మీరు చేసేటువంటి ఏదైనా సరే పంచామృతాలతో మీరు చేస్తున్న అభిషేకాలు కానీ ప్రతిదీ ఆ రోజు ఆయన పాదాల చెంతకే చేరుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి రోజుల్లోనే మనం మానవ కలియుగంలో చాలామంది ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు దైవ సన్నిధానానికి వెళ్తున్నారు, ఆ దర్శనం అయిపోయిందో లేదో ఆ అర నిమిషం మందు తాగేస్తూ ఉన్నారు, ఇటు సిగరెట్లు కాల్చేస్తూ ఉంటున్నారు. ఇంకా భక్తి కావాలి, నాకు అది కావాలంటే ఏమొస్తుంది? ఇంకా ఏమీ రాదు మీకు. మీ యొక్క భక్తి తత్వం ఏమిటో మద్యపానం మానండి, మద్యపానం ధూమపానం మాని మీరు చేసేటువంటి సంకల్పంలో ఆ రోజున మీరు నిష్ఠగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఫలితం తీసుకోకపోతే చెప్పండి. ఖచ్చితంగా మీరు ఆ ఒక్కరోజు దైవ సన్నిధానం దర్శనం అవ్వగానే మీరు ధూమపానం చేయకండి, మద్యపానం చేయకండి, ఎవరితోనూ దుర్భాషలు ఆడవద్దు, గొడవలు ఆడకండి. మీ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. నమక చమకాలతో ఉన్నటువంటి ఆ రుద్రనామాన్ని పఠించండి. ఖచ్చితంగా మీరు ఎలాంటి ఫలితం తీసుకుంటారో మీరే చూస్తూ ఉంటారు. ఎలలేని కోరిక తీరాలి అంటే నాకు అన్ని రకాలుగా కావాలంటే ఇవ్వడండి. భగవంతుణ్ణి మీరు గుడ్డిగా మీరు ఎలాగైతే మీరు చేస్తారో ఆ సంకల్పంలోనే ఉంటుంది. ప్రతినిత్యము కూడా మీరు ఆ స్వామి సన్నిధానంలో నాకు శక్తి కొరకు నాకు లేదండి, నేను చేయలేకపోతున్నాను స్వామి, నా దగ్గర ఆర్థికంగా చాలా ఉన్నాయి, ఇన్ని రకాలుగా అభిషేకం చేయలేను, మరి ఏం చేయమంటారు గురువుగారు అంటే ఏం చేయద్దని చెంబుడు నీళ్లు పోయండి, పులకరించిపోతాడు. చెంబుడు నీళ్లు పోసి చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి బిల్వ దళం కానీ మారేడు కానీ అలాంటి దళాలు స్వామికి సమర్పణ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా సరే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను ఇలాంటి పరిహారం చేస్తే భగవంతుడు డబ్బున్న వారి దగ్గర డబ్బు లేని వారి దగ్గర కాదమ్మా, అందరి హృదయాల్లో స్వామి నిశ్చలమై ఉంటాడు. ప్రతి ఒక్కరికి తాదభేదాలు ఉండవు, ప్రతి ఒక్కరిని కూడా సమాంతరంగా చూస్తాడు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే నేనున్నానని నిరూపించుకునే ఏకైక శక్తి ఆ శివబలం. కాబట్టి మీరు ఎలాంటి వారైనా సరే మీ శక్తి కొరకు ఎలాంటి రుద్రాభిషేకాలు చేసినా, ఆ పంచామృతాలతో చేసినా, నీరే పోసినా ఆ భగవంతుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప వరంగా ఆ రోజు నుంచి మీకు ఇస్తాడు. మద్యాన్ని వీడి ఇక్కడి నుంచి అయినా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థికంగా మెరుగుపడతాయి. ఆ రోజు స్వామి సన్నిధానం నుంచి నేను ఇలాగ కొన్ని నియమాలు తీసుకుంటాను స్వామి, నేను మీరు చెప్పినట్టే పాటిస్తానంటే కుటుంబంలో గొడవలు ఎందుకు అవుతాయండి? మీరు మద్యపానం చేస్తూ ఉంటారు, ధూమపానం చేస్తే గొడవలు అవ్వండి. మీరు తాగొచ్చేసి ఇంట్లో యుద్ధం చేస్తూ ఉంటే భార్య ఏం చేస్తుంది, ఎంతవరకు కష్టపడుద్ది? మీ వలనే ఆమె బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తుందంటే అది ఆలోచించుకోండి. ఇకనైనా ఈ శివరాత్రి రోజు నుంచి అయినా సరే ఇలాంటి మనసులో అనుకొని సంకల్పం చేసుకొని దగ్గరికి దృఢంగా రండి. వచ్చిన తర్వాత ఆ భగవత్ నామస్మరణలోనే మీరు ఉండండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. పిల్లల కానించి పెద్దవారు ఎవరైనా సరే ఈ నామస్మరణ చేస్తూ హరహర మహాదేవ శంభూ శంకర నామస్మరణతో ఇంకా ముందుకు వెళ్ళండి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఇలాంటి శివరాత్రి పర్వదినం రోజున జాగారం ఉంటూను ఎలాంటి డీజే బాక్సుల్లో పెట్టేటువంటి ఆకృతించేటువంటి సాంగ్స్ కానీ అలాంటి నృత్య ప్రదర్శన కానీ చేయకండి. ఆధ్యాత్మికంగా దైవ చింతనలో ఉండండి. అలాగుంటేనే ఆ భగవత్ నామస్మరణ మీ చెంతకు వస్తుంది. ఇలాంటి రకరకాలుగా మీరు ఒకరికి ఉపయోగపడేలా చేయాలి, కానీ 10 మందికి ఇబ్బంది పడేలాగా డీజే బాక్సులు పెట్టి రకరకాలుగా చేయకండి. ఖచ్చితంగా
మీకు ఆ స్వామి అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో మీ ఫోన్లోని మీ టీవీలో పెట్టుకొని హ్యాపీగా చూడొచ్చు. లేదు మీకు 10 మంది కలిసి ఆ స్వామి నామస్మరణ ఉంటాయి కొన్ని అలాంటి తెల్లవారుజామున వరకు మీరు జాగారం ఉంటా అంటున్నారు కాబట్టి చక్కగా నలుగురు కూర్చోండి, కుటుంబ సభ్యుల మధ్య కూర్చోండి, సన్నిహితుల మధ్య కూర్చోండి, చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి మాటను సంభాషణగా మాట్లాడుకోండి, దైవ అనుగ్రహంతో మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీకు ఆ శివరాత్రి నుంచి మీకు మరి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క జీవితాలే కానీ, నూతనంగా వివాహం చేసుకునే వారే కానీ, ఇలాంటి పెద్దలు కుదిర్చినటువంటి వివాహాల్లో కానీ, ఇలాగా ప్రేమ వివాహాలే కానీ, ఇకపై మనస్తత్వంగా స్థిరత్వంగా ఉండాలంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నవారే కానీ ఈ శివరాత్రి పర్వదిన సన్నిధానానికి వెళ్ళి నా యొక్క దాంపత్య జీవితం బాగుండాలి తండ్రి, నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి, నాకు ఆరోగ్యంగా కాదు నాకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలా ప్రతిదీ ఏదైనా సరే చేయాలని సంకల్పం చేసుకోండి. మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని మరి చెప్తున్నాను. ఈ యొక్క పర్వదినం రోజున, ఈ శివరాత్రి రోజున మీరు చేసే ఏదైనా సరే ప్రతి ఒక్కరికి మీరు దానం ఇస్తున్నారు. 10 రూపాయలు ఇస్తున్నారు, ఎవరికైనా సరే 2 ఇడ్లీ లేని వారికి 2 ఇడ్లీ పెడుతున్నారు, ఆవుకు పెట్టారు, దేనికన్నా కుక్కకి బిస్కెట్లు వేశారు అంటే ప్రతిరోజు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతినిత్యము కూడాను ఆ నందీశ్వరుని అభిషేకించిన ఆ రోజుని కాదండి, మిగిలిన రోజులు కూడా నందీశ్వరుడి యొక్క తోక భాగాన్ని నిమిరి, నందీశ్వరుడికి తోక భాగాన్ని నిదిరి శిరస్సుకి రాసుకున్న ఆ యొక్క నందీశ్వరుడి చెవుల భాగం దగ్గర 3 సార్లు చప్పెట్ల కొట్టి స్వామిని యొక్క నా యొక్క కోరికను చెప్తున్నానని చెప్పి స్వామి చెవులో చెప్పండి. ఆ రోజు సాక్షాత్తు పరమశివుడు డైరెక్ట్గా సాక్షాత్తు కైలాసనాథుడి దగ్గరికి మీరు చెప్పినట్టే ఆ నందీశ్వరుడు వెంటనే ఆ వర్తమానాన్ని పంపుతాడు. అలాగే మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క శివరాత్రి పర్వదినంలో కాలభైరవ అష్టకాన్ని మీరు పఠించిన కాలభైరవుడు మీ వెనక కాలభైరవుడు ఎవరో కాదండి, మీ ఇంట్లో ఉన్నటువంటి శునకమే. అలాంటి సాక్షాత్తు కాలభైరవుడికి ఆ రోజు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నటువంటి శునకానికి చక్కగా పసుపు, కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి, నుదుటికి బొట్టు పెట్టి చక్కగా ఆ రోజు 21 కానీ 11 కానీ గారెలు దండ వేయండి. మీ ఇంటిలో ఉన్న శునకానికి గారెలు దండ వేయండి. ఆ రోజు గారెల దండ వేస్తే కనుక ఖచ్చితంగా కాశీ ఒక 100 సార్లు మీరు వెళ్ళొచ్చినట్టే. శునకానికి ఆ రోజు చక్కగా దీపారాధనలాగా చేసి ధూపం చూపించి చక్కగా ఆ రోజు మీరు చేసేటువంటి ఏదైనా సరే ఆ యొక్క శునకానికి కాలభైరవుడు వెంటనే సాక్షాత్కారం చేస్తారు. మీకు ఏదైనా తీరని కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. ఆ కాలభైరవుని నమ్ముకోండి, సాక్షాత్తు నందీశ్వరి యొక్క స్వరూపం భావించండి. ఆ పరమశివుడు వాళ్ళల్లోనే ఉన్నాడు కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడాను, ప్రతి ఒక్కటి కూడాను మీరు 10 మందికి మంచి చేయేలా ఉండాలి కానీ మీ వల్ల ఇబ్బంది కలిగించేలా చేయకండి. ఆ కాలభైరవుడు చక్కగా పూజ చేసి మన ఇంట్లో ఉన్నటువంటి శునకానికి చక్కగా బొట్లు పెట్టి నైవేద్యం పెట్టి గారెలు దండ వేసి ఆ గారెలు ఎవరైనా సరే కాలభైరవుడికి పెట్టినటువంటి గారెలు నైవేద్యం పెట్టిన వారు సంతానము లేని వారు ఎవరైనా ఉంటారు వారికి ఆ కాలభైరవుడి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం లేని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో ఇలా ఇబ్బందులు ఉన్నాయి వారికి ఇవ్వండి. అలాగే వ్యాపారంలో ఇలా వివిధ రంగాలుగా చిన్న చిన్న సమస్యతో బాధపడుతున్న ఎవరికైనా సరే ఇది చేసిన ఎడల ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారని మరి చెప్తున్నాను. మరీ ముఖ్యంగా నందీశ్వరుని చెవులు బాగాన నిమిరి మరి ప్రత్యేకంగా ఆ స్వామి సన్నిధానంలో 3 చప్పెట్లతో మరి చెప్తున్నాను. మీ యొక్క కోరికను దృఢంగా ఉంటేనే మరి నమ్మితేనే మీరు ఆ పని చేయండి. నమ్మకం లేని ఎడల ఎలాంటి పని చేసినా వృధా. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతిసారి కూడా నేను ఒకటే చెప్తా ఉంటాను, దైవానుగ్రహం వలనే మనం ఏదైనా సాధిస్తాము. ఆ దైవ బలం లేనిదే ఏది సాధించలేము.
నాకు అన్నీ తెలుసు, నేను అలా విర్రవీగిన వాడికి ఆ భగవంతుడు ఏదో నిదర్శనం చూపిస్తాడు. నాకు నువ్వు ఉన్నావు తండ్రి అని ముందుకెళ్తే ఆ భగవంతుడే నీ ముందు సాక్షాత్కారిస్తాడు. కాబట్టి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి, ఆ స్వామిని మనసారనండి. ఆ కైలాసనాథుడి యొక్క సాక్షాత్కారం పంచద్రవ్యాలతో ఆ కైలాసం మీద ఉన్న శివపార్వతుల యొక్క సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఖచ్చితంగా మరి శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో కానీ, ప్రముఖ పుణ్యక్షేత్ర దేవాలయాల్లో కానీ ఎప్పుడైనా సరే వెళ్ళి రాహుకేతువులకి పూజ చేయించుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి. సకల దోషాలు మొత్తం పరిహారం అవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా కుజుదోషము, కాలసర్పదోషము, నవగ్రహ దోషం, బంధుదోషం ఇవన్నీ కూడా పటాపంచలవుతాయి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏదైనా సరే దృఢంగా తీసుకొని కొన్ని పుణ్యక్షేత్రాలలో క్రీస్తుపురం శతాబ్దం ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించిన, ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళినా ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఏ ప్రదక్షిణం చేస్తే ఏ లాభం వస్తుంది అని మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏ సన్నిధానానికి వెళ్ళినా శివారాధన చేసిన సన్నిధానాల్లో 5 ప్రదక్షిణములు చేయండి. ఆ పంచ జ్ఞానేంద్రియ వాయువులే మీకు ప్రసాదంగా భావిస్తా ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఆ సంపూర్ణ ఆయుష్ని మీకు కలగజేయాలి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మీరు ఏదైనా సరే సంకల్పం చేసినా నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, ఈ నిమ్మ పండు అనేది చాలా అంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి ప్రత్యేకమైన నిదర్శనం నిమ్మపండు. ఆ నిమ్మ పండుని తీసుకొని చక్కగా మీరు జేబులో పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని నమ్మి మీరు ఏ కార్యక్రమం చేసినా చక్కటి ఫలితాలు తీసుకుంటారని చెప్తున్నాను. మరి ఈ శివరాత్రి రోజున మీరు ఏదైనా సరే ఏ నియమం చేసినా సరే మీరు మీ ఇంటి వారికి కానీ మీ పెద్దలకు కానీ ఇంటికాడ ఇస్తరాకు వేసి సంపూర్ణటువంటి నైవేద్యం వండి పెడితే ఖచ్చితంగా ఆ రోజు వస్త్ర రూపంలో కానీ ధన రూపంలో కానీ మీ సన్నిధానం మీ ఇంట్లో పెట్టండి, ఖచ్చితమైన ఫలితం తీసుకుంటారు. మరీ చెప్తున్నాను, మరి ఒక రాను ఈ శివరాత్రి రోజున మరి మీ అనుకున్న కోరికలు నెరవేరాలి. కాబట్టి మరి మీ అందరి ఆశయాలు మీ ఆ భగవంతుడు సన్నిధానంలో ఉండాలి. కాబట్టి సంపూర్ణ ఆయుష్ని, మీకు సంపూర్ణ తేజస్సుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ధనాన్ని ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రసాదించాలని ఆ పరమశివుని వేడుకుంటున్నాను. మరి అలాగే మరి యొక్క శివరాత్రి పర్వదినంలో మరి ఎంటీవీ ఛానల్ వారు సభాముఖంగా మరి దీన్ని శివరాత్రి పర్వదినం రోజున మళ్ళీ తెలియజేశారు. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ మీ యొక్క కేరళ తాంత్రికవాది ఆస్ట్రాలజీ నిపుణుని శ్రీ ధనుష్ నంబూదిరి స్వామి. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.